శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో కొత్తగా వైష్ణవం తీసుకుని కొంతమంది వైష్ణవులు ఇలా ఉండాలి అని మాట్లాడుతున్నారు. సామెత కూడా ఉంది కదా, కొత్తగా వైష్ణవం తీసుకున్న వాళ్ళకి నామం పొడుగు అని. అలా వాళ్ళకి తోచింది ఏదో చెప్తున్నారు. అంటే వైష్ణవులంటే పొడుగు బొట్టే పెట్టుకోవాలి అని. మనం పొడుగు బొట్టు పెట్టుకున్నా అడ్డంగా మాట్లాడాము అని అనుకోండి, వైష్ణవులు అనరు. నేను గుండ్రం బొట్టు పెట్టుకున్నంత మాత్రాన వైష్ణవ కాకపోను. నేను జన్మతః శ్రీ వైష్ణవ. అయితే నేను జన్మతః శ్రీ వైష్ణవ అయినా నాకు శివకేశవులకి భేదం చూపించడం తెలీదు. ఎందుకంటే నేను శివుణ్ణి చూస్తున్నా నాకు విష్ణుమూర్తి కనిపిస్తారు, నేను ఎవరిని చూసినా నాకు విష్ణువు కనిపిస్తారు. అప్పుడు నేను శివుణ్ణి ఎలా ద్వేషించగలుగుతాను? అమ్మవారిని ఎలా ద్వేషించగలుగుతాను? ఇంకెవరినైనా ఎలా ద్వేషించగలుగుతాను? కాబట్టి నాకు శివకేశవులు ఇద్దరు ఒక్కటే. శివకేశవులిద్దరికి నేను భేదాన్ని చూపించను. ముఖ్యంగా ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివకేశవులిద్దరికీ భేదం లేదు అని. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్తాం అందరం, అలాగే విష్ణు ఆలయాలకి కూడా వెళ్ళాలి. విష్ణు ఆలయాల్లో కూడా దీపారాధన చేయాలి, శివాలయాల్లో కూడా దీపారాధన చేయాలి. ఇద్దరికి భేదం లేదు అని చూపించే మాసం అనమాట ఈ మాసం. కొంతమందికి అపోహ అనమాట, వైష్ణవులైతే శివుణ్ణి పూజించకూడదు అని. వాళ్ళిద్దరికీ లేని భేదం మనకెందుకు? మనం మన ఛానల్లో తిరుపార్కడల్ అని 108 దివ్య దేశాలలో ఒక దివ్య దేశం గురించి వీడియో చేసుకున్నాం. ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. శివలింగంపై శ్రీనివాసుడు అని ఒక వీడియో ఉంటుంది. శైవులు దీనిని అవమానంగా భావించకండి అని చెప్పి ఇంకొక వీడియో ఉంటుంది. అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అనమాట. పానవట్టం మీద ఈ శివలింగం ఉండే ప్లేస్లో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ రోజుకి ఆ 108 దివ్య క్షేత్రాల్లో మీరు ఈ తిరుపార్కడలను కొట్టి చూడండి, మీకు వచ్చే ఆ చిత్రపటం అలానే కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన ఒక వైష్ణవుడు ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు ఆలయానికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఆయన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ నంది కనిపిస్తే, అయ్యో నేను పొరపాటున శివాలయంలోకి వచ్చేసానేమో అని అనుకుని వెనక్కి వచ్చేస్తుంటే విష్ణుమూర్తి వృద్ధుడి రూపంలో వచ్చి ఆయన కళ్ళు తెరిపిస్తారనమాట. శివకేశవులకి భేదం లేదు అని చూపించే 108 దివ్య క్షేత్రాల్లో ఒక ఆలయం అది. నేనేదో కల్పించేసి ప్రక్షిప్తాలు ఏమో చెప్పేసి లేనిపోనివన్నీ రుద్దేయట్లేదు. అది 108 దివ్య క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రం. అది చూపిస్తోంది ఇద్దరు ఒకటే, ఇద్దరికీ భేదం లేదు అని. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం మనం తెలుసుకుందాం. చక్రపాణి రంగనాథుడు అని ఒక జన్మతః శ్రీ వైష్ణవుడు అనమాట. ఆయన శివద్వేషి, శివుణ్ణి ద్వేషిస్తూనే ఉండేవారు. అప్పట్లో ఈ పాలుకురికి సోమనాథుడు శైవాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉండేవారు. అది ఈ చక్రపాణి రంగనాథుడికి నచ్చేది కాదు. ఎందుకంటే ఈయన జన్మతః శ్రీ వైష్ణవ కాబట్టి అంతగా పడేది కాదు. అంతగా ఏంటి, అసలు పడేదే కాదు. సరే, ఆయన ఏమనుకుంటారు అంటే ఎలా అయినా సరే పాలుకురికి సోమనాథుడిని వాదించాలి, ఓడించాలి అని అనుకుంటారు. అందుకని ఈ రంగనాథుడు ఏం చేస్తారంటే తన శిష్య పరంపరతో ఈ సోమనాథుడిని ఓడించడం కోసం అక్కడికి వెళ్తారు. ఈయనకి శైవులని చూడడం కూడా ఇష్టం లేదనమాట. వాదించడానికైతే అక్కడికి వెళ్ళారు, కానీ మధ్యలో తెర వేసేయాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. సరే ఇప్పుడే వాదనకి రండి అంటే సోమనాథుడు అంటారు, కాదు రేపు పొద్దున్న మనం వాదనకి కూర్చుందాము అని చెప్పి సత్కారాలన్నీ చేసి ఆయనకేమో విశ్రాంతి తీసుకోమని చెప్పి చెప్తారనమాట. మరునాడేమో వాదన మొదలవుతుంది. ఈ వాదనకి పాలుకురికి సోమనాథుడి కొడుకైన చతుర్ముఖ బసవేశ్వరుడు వస్తారు. చతుర్ముఖ బసవేశ్వరుడికి ఈ చక్రపాణి రంగనాథుడికి ఇద్దరికి వాదన జరుగుతుంది. రోజులు తరబడి వాదన అలా జరుగుతూనే ఉంది. చివరికి ఈ రంగనాథుడు ఓడిపోతాడు. అంతే, రంగనాథుడికి బాధ, నేను గెలవలేకపోయానే, నేను ఈ సోమనాథుడిని ఓడించాలని వచ్చాను కానీ నేను ఓడిపోయానని చెప్పి బాధ. అంత ఓడిపోయినా పాలుకురికి సోమనాథుడు ఈ రంగనాథుడిని అవమానించలా, అన్ని చక్కగా మళ్ళీ సత్కారాలు చేసి పంపిస్తారు. ఈ రంగనాథుడికి లోపల తట్టుకోలేకపోతున్నారు. నేను ఓడిపోయాను. ఎలా అయినా సరే మళ్ళీ ఉపాసనా బలాన్ని పెంచుకుని ఈ సోమనాథుడిని ఓడించాలని చెప్పి అనుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళ శిష్యులతోటేమో అహోబిలం నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళాలని అనుకుంటారు. ఈ పాలుకురికి సోమనాథుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అహోబిలం వెళ్తుంటే మార్గ మధ్యంలో శ్రీశైల శిఖరం కనిపిస్తుంది అనమాట. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయం కనిపిస్తుంది.
ఈయనేమో పల్లకీలో వస్తున్నారనమాట ఈ రంగనాథుడు. ఈ పల్లకీలో వస్తుంటే చటుక్కున ఒకసారి తెరలు తీస్తారు. తెరలు తీసేసరికి అక్కడేమో ఈ కొండలు, శిఖరాలు అవన్నీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న శిష్య పరంపరని అడుగుతారు, మనం ఎక్కడికి వచ్చాం, మనం ఎక్కడున్నామని. అప్పుడు ఆ శిష్యులు చెప్తారు, మనం శ్రీశైలం వచ్చాం, మల్లికార్జునుడి ఆలయానికి వచ్చాము, అక్కడ ఆలయ పరిసరాల్లో ఉన్నాం మనం, ఆ శిఖరం ఆయిందే అని చెప్తే చిచి అని చెప్పి వెంటనే ఆ తెరలు మూసేస్తారు. మూసేసి అహోబిలం నెమ్మదిగా బయలుదేరుతారు. సరే, ఎట్టకేలకి అహోబిలం చేరుకున్నారు. లోపల ఉన్న ఆ చుట్టూ ఉన్న శిష్యులు అంటారు, మనమేమో వచ్చేసాం, దిగండి స్వామి అని. అప్పుడు చెప్తాడు ఈ రంగనాథుడు, ఏమని చెప్తారు తెలుసా, నాకు కళ్ళు కనిపించటం లేదయ్యా అంటారు. బెత్తరపోతారు ఆ శిష్యులు, నోట మాట ఎవరికి రాలా. ఈ కళ్ళు కనిపించటం లేదు అని పైకి అన్నారు, కానీ మనసులో భయం పట్టుకుంది. నేను మల్లికార్జునుడిని చీచి అనుకున్నాను కదా, నేను తెర వేసేసాను కదా చూడకుండా, అందుకే నా కళ్ళు పోయాయేమో అని వెంటనే ఆయన మనసులో అనిపించింది. సరే, అహోబిలం వచ్చేసారు. ఆయనకు అప్పుడు అర్థమైంది, తన కళ్ళు మళ్ళీ తెప్పించుకోవాలి అన్నా, ఈ పాలకురికి సోమనాథుణ్ణి ఊడించాలి అన్నా తన ఉపాసనా బలాన్ని పెంచుకోవాలని అనుకున్నారు. నారసింహస్వామి వారిని ఉపాసిస్తూ నిష్టగా అక్కడే కొన్ని రోజుల పాటు అక్కడ ఆయన స్వామివారి గురించి ధ్యానంలోకి వెళ్ళిపోయారనమాట. ఆయన ఉపాసిస్తూ అలాగే ఉన్నారు. ఒకరోజు నరసింహస్వామి వారు ఈ రంగనాథుడికి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి, నువ్వు ఎంత మహాపచారం చేశావో తెలుసా, శివాపచారం చేశావు, దానికి నిష్కృతి లేదు. నువ్వు ఎక్కడైతే అపచారం చేశావో, ఎవరినైతే చూడకూడదని చెప్పి నువ్వు తలుపులు వేసేసుకుని తెర వేసుకుని వచ్చేసావో, వెళ్ళు, ఆయన్నే వెళ్ళి ప్రార్థించు అని చెప్పంటారు. చేసేదేం లేక నరసింహస్వామి వారు చెప్పిన ఆ మాటని విని మళ్ళీ ఆయన అహోబిలం నుంచి శ్రీశైలం వస్తారు. శ్రీశైలం వస్తే అక్కడికి అదే సమయానికి పాలకురికి సోమనాథుడు కూడా వస్తారనమాట. విషయం తెలుసుకుని చాలా బాధపడి, ఏం పర్వాలేదు, స్వామి వారిని ప్రార్థించు, నీ కళ్ళు వచ్చేస్తాయని చెప్పి అక్కడ పాలకురికి సోమనాథుడు చెప్తారు. ఆయన ఎంత గొప్పవారో తెలుసా పాలకురికి సోమనాథుడు. మీకు ఈ కార్తీక మాసంలో ఆయన చరిత్ర చెప్తాను, కబుడు చేసుకుంటుంది అనమాట. ఆయనలోనే పరమేశ్వరుడు ఉన్నారు తెలుసా. పాలకురికి సోమనాథుడి శరీరంలో పరమేశ్వరుడు ఉన్నారు. మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరంలో అమ్మవారు ఎలా అయితే ఉన్నారో, ఈ పాలకురికి సోమనాథుడి గారి శరీరంలో సాక్షాత్తు శివుడు ఉన్నారు. ఆ సంఘటన మీకు చెప్తాను, ఆయన చరిత్ర చెప్పేటప్పుడు. సరే, ఇంకా కన్నీళ్లతో ఇంకా ఆ శివలింగాన్ని కడిగేస్తారు, అభిషేకం చేసేస్తారు అన్నమాట తన కన్నీళ్లతో. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా మహానుభావ నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ఆయన అలా ప్రార్థిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆర్తితో శివా అంటే చాలే మన కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడే, రాక్షసుడు అని చూడకుండానే భస్మాసురుడికి వరం ఇచ్చేసిన భోళాశంకరుడు మన శివయ్య. అలాంటి ఆయన ఆర్తిగా కన్నీటితో శివలింగాన్ని అభిషేకం చేసేస్తే రాకుండా ఉంటారా చెప్పండి. సరే, శివలింగాన్ని కన్నీటితో అభిషేకం చేసేస్తూ ఉంటారు. నాకు తిరిగి మళ్ళీ కళ్ళు వచ్చినట్లయితే నిలువెత్తు కీర్తనలు రాస్తాను, నిలువెత్తు పాటలు రాస్తాను, నీకోసం నిలువెత్తు పద్యాలు చదువుతాను అంటూ ఆయన అసలు ఎంత ఆర్తిగా పిలిచేస్తారు అంటే శివయ్యని, ఆర్తితో తన కన్నీటితో శివలింగాన్ని అభిషేకం చేసేస్తూ రా 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 అని పిలుస్తుంటే రాకుండా ఉంటాడా చెప్పండి. వచ్చారు. వచ్చి ఆయన అనుగ్రహాన్ని చూపిస్తూ ఆయన ఏమంటారో తెలుసా, శ్రీశైలం అంటే ఏమనుకున్నావు, రాళ్ళు రప్పలు అనుకున్నావా, రా చూపిస్తాను అన్నారు. చూపించటమే కాదు, చూపు కూడా ఇచ్చారు. ఒక కన్ను వచ్చేసింది ఈ శ్రీశైలం అంతా దర్శనం చేసుకుంటే. ఆ తర్వాత పరమేశ్వరుడు ఏమంటారో తెలుసా, నువ్వు ఎవరితో అయితే వాదన చేశావో, నువ్వు ఎవరినైతే వాదించి ఓడించాలి అని అనుకున్నావో అక్కడికి వెళ్ళి ప్రార్థించు, నీ రెండవ కన్ను వస్తుంది అంటారు. వెంటనే స్వామివారికి నమస్కారం చేసుకుని ఆయన పాలకురికి సోమనాథుడు వారి దగ్గరికి వస్తారు. వస్తే సోమనాథుడు చెప్తాడు, చతుర్ముఖ బసవేశ్వరుడి దగ్గరికి వెళ్ళు అని. చతుర్ముఖ బసవేశ్వరుడి దగ్గరికి వెళ్తే అప్పుడు బసవేశ్వరుడు ఈ రంగనాథుడికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. తర్వాత ఆయనకి ఇంకొక కన్ను కూడా వచ్చేసింది. ఇప్పుడు వెంటనే కామెంట్లు పెట్టేస్తారనమాట కింద, ఇది ప్రక్షిప్తం, ఈ పిచ్చి పిచ్చి కథలు చెప్పకండి అని. ఇది పిచ్చి కథ ప్రక్షిప్తమైతే తిరుపార్కడల్లో శివలింగం మీద శ్రీనివాసుడు కూడా ప్రత్యక్షమే అని ఒప్పుకుంటారా? మనం ఎంతటి వాళ్ళమండి, మన బతుకెంత, మన జీవితం ఎంత? శివకేశవులిద్దరికీ భేదాన్ని చూపించటానికి, శివకేశవుల భేదాన్ని చూపిస్తే ఏ నరకానికి పోతాము అనేది నేను వీడియో చేశాను చూడండి, ఒకసారి ఉంటుంది.
అలాంటి శిక్షలు ఉంటాయి. మన బ్రతుక్కి భగవంతుణ్ణి పూజించుకుంటే సరిపోదా? భేదాలు ఎందుకు చూపించటం? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.